హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున మన స్నేహితులు ఎవరు, దాన్ని బట్టే మన వ్యక్తిత్వం ఏంటో తెలిసిపోయింది. దానికి సంబంధించిన ఒక చక్కని కథని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలని మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక కథలోకి వద్దాం. ఒక ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉన్నాడు. ఈ శిష్యుడికి ఒక పని అప్పజెప్పబడింది. అంటే ఆశ్రమ ధర్మం ప్రకారం ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క పని, అలా వాళ్ళ జీవనం అదే కదా. అలాగే ఈ యొక్క శిష్యుడికి అప్పజెప్పబడిన పని ఏంటి అంటే ఆశ్రమానికి సంబంధించిన మంచి నీటిని పక్కనున్న సరస్సు నుంచి తీసుకెళ్ళడం. ఇదనమాట. ఆ అబ్బాయి ప్రతిదినం కూడా ఆ వైపు నుంచి, ఆ తోవ నుంచే వెళుతూ సరస్సులో నీళ్లు తీసుకొని వెళ్ళడం. ఇది ఆ యొక్క శిష్యుడి యొక్క కార్యక్రమం. ఒక రోజున ఒక చెట్టు చాటు నుంచి ఒక యువకుడు ఆ నది వైపు చూడడం గమనించాడు. సరే, ఎవరోలే అనుకున్నాడు. అలా ప్రతి దినం కూడా అలాగే అనేక పర్యాయాలు అది చూడటం చూశాడు. ఏంటి, ఎవరితను ఎప్పుడు ఈ చెట్టు చాటు నుంచి ఎవరిని చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడు అని నేను కూడా చూస్తే పోలా అంటే ఒక కుతూహలం వచ్చేసింది. అంటే ఒక వ్యక్తి రోజు ఒకే చోట నుంచొని చూడడం, ఏం చూస్తున్నాడో మనకు తెలియపోయినప్పుడు మనకు కూడా చూడాలనిపిస్తుంది కదా. అలాగే ఆ శిష్యుడికి అనిపించి దగ్గరికి వెళ్ళి చూశాడు. చూస్తే ఓ మిత్రమా, ఏంటి ఇక్కడ ఉన్నావు, ఏం చూస్తున్నావు అన్నాడు. ఏం చూస్తున్నావు అంటావేంటి, నీకేం కనపడలేదా అన్నాడు. ఏముంది కనపడడానికి, అక్కడ ఆడవాళ్ళు ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అన్నాడు. భలే వాడివే, ఆడవాళ్ళు ఆడపని వాళ్ళు చేసుకుంటున్నారంటావేంటి, వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, తడిచిపోయి ఉన్నారు, వాళ్ళ అంగాలు చూడు ఎంత స్పష్టంగా కనపడుతున్నాయో అని. అలాగా అంటే ఎప్పుడు వినని మాటలు, ఒక కొత్త మాటలు అతను మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ చూశాడు. అంతకు ముందు చూసిన దృష్టితో కాకుండా ఇప్పుడు అతని మాటలు విన్న దృష్టితో చూస్తున్నప్పుడు నిజమే కదా, వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, వాళ్ళ అంగాంగాలు కనపడుతున్నాయి తడిచిపోయి. అలా గమనిస్తున్నాడు. ఇక అతని మాటలకి బాగా ప్రేరేపింపబడి ఇక ప్రతిదినం కూడా అతనితో కలవడం, అతనితో కబుర్లాడటం, అతను మాట్లాడిన మాటల ప్రకారంగా వాళ్ళని ఆ దృష్టికోణం నుంచి అంటే కామ దృష్టితో చూస్తున్నాడు ఆ అబ్బాయి. ఇక మనసు ఇంతవరకు బాగానే ఉంది, ఇక్కడతో ఈ విషయం వదిలేయకుండా మరి అది వదిలేస్తే వదిలిపోయే విషయం కాదు కదా. కామా తురాణం నభయం నలజ్జ అని కామంతో కళ్ళు మూసుకుపోతున్నప్పుడు మనం మంచి చెడులను మర్చిపోతాం, మన చుట్టూ ఏం జరుగుతుందో అనే విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాం. ఈ యొక్క శిష్యుడు ఒక సన్యాసి, అలాంటి వాడి బుర్రని పాడు చేసేసాడు ఆ స్నేహితుడు. ఇక ఆశ్రమంలోకి వెళ్ళినా కూడా ఆ బుద్ధి నిలకడ పెట్టుకోలేకపోతున్నాడు. అంటే ఒక ఆశ్రమంలో ఒక సన్యాసి ఒక ప్రశాంత చిత్తంతో ఉండాలి, ధ్యానం చెయ్యాలి. ఆ ప్రశాంతత లేదు, కోపం వస్తుంది, మనసు పరిపరి విధాల వాళ్ళని ఆలోచిస్తుంది. పాపం వాళ్ళకి ఆ పాపం పుణ్యం ఏమీ తెలియదు. వాళ్ళని పరాయి పురుషులు ఇలా చూస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు, చాట్ నుంచి చూస్తున్నారు కదా. ఇతను ఆ మాటలకి ప్రేరేపింపబడి అతని బుర్రంతా పాడు చేసుకుంటున్నాడు, మనసు పాడు చేసుకుంటున్నాడు. ఇక ఉండాల్సిన మనసు స్థిరం లేదనమాట. ఇదంతా గురువుగారు గమనించారు. ఏంటి, ఈ శిష్యుడు చాలా చక్కగా తన పనులు చేసుకుంటాడే, ఎంతో ప్రశాంతతో ఎంతో చక్కగా చేసుకునే ఈ యొక్క శిష్యుడు ఎందుకు ఇంత అలజడి పడుతున్నాడు, ఎందుకు చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నాడు, ఏదో బలమైన కారణం ఉంది. కానీ అడిగితే చెప్పరు కదా. సరే తెలుసుకుందాం అని చెప్పేసి ఒకరోజు ఈ శిష్యుడి వెమ్మటే బయలుదేరి అతను వెళ్ళడం, ఆ చెట్టు చాటున నుంచోవడం, ఇంకో స్నేహితుడితో కలిసి వాళ్ళిద్దరి సంభాషణ, ఎవరిని చూస్తున్నారు, ఆ దేని గురించి ఆ సంభాషణ జరుగుతుంది అంతా కూడా ఈ యొక్క గురువు గారికి అర్థం చేసుకున్నారు. మరి ఏం చేస్తాడు, సరే అని చెప్పేసి గురువుగారు ఈ యొక్క శిష్యుడిని దగ్గరగా పిలిచాడు. నాయన, ఎన్నో దినాల నుంచి నేను గమనిస్తున్నాను, నువ్వు మనసుని ఎందుకు అలాగా నిలకడలేకపోతున్నావు అని అడిగాడు. ఏం లేదు గురువుగారు అన్నాడు, మాట దాటేశాడు. కానీ గురువుగారికి అంతా తెలిసి మరి ఏం చెయ్యాలి, సరే నాయన
అయితే ఇప్పుడు బాగానే ఉన్నావు అంటే చెప్పండి గురుగారు ఏం చెయ్యాలా అన్న. చెయ్యాలి నాయన, మనకి ఆ నది ఉధృతి ఎక్కువైపోయింది, ఆ నది నుంచి ఒక పాయి మనం తోటలోకి పెట్టుకున్నాం కదా, అక్కడ మరి ఆ ఉధృతికి ఆ నీరంతా ఇటు ఎక్కువ వచ్చేస్తుంది, అప్పుడు ఏం జరిగిద్ది నాయన అన్నాడు. అదేంటి గురువుగారు, రోజు రావాల్సిన నీరు ఉధృతి ఎక్కువైపోయినప్పుడు ఆ తోటంతా నిండిపోయి ఆ కుళ్ళిపోతాయి కదా, ఆ మొక్కలు చెట్లన్నీ పాడైపోతాయి కదా, చచ్చిపోతాయి కదా అన్నాడు. ఎందుకు నాయన అంటే తగినంత నీరే ఉండాలి గురువుగారు, ఎక్కువ నీరు పెట్టినా కూడా చచ్చిపోతాయి అన్నాడు. సరే నాయన, మరి దానికి అడ్డుకట్ట వేద్దామా అన్నాడు. అలా వేయకూడదు గురువుగారు, అడ్డుకట్ట వేసినా కూడా నీళ్లు లేకపోయినా చచ్చిపోతాయి అన్నాడు. మరి ఏం చేద్దాం నాయన అన్నాడు. మరి దాన్ని కొంత ఆపుదాం ఆ ప్రవాహ వేగాన్ని గురువుగారు అన్నాడు. మరి ఆ కార్యక్రమం ఏదో చేద్దామని ఆయన అన్నాడు. సరే గురువుగారు అని చెప్పేసి ఆ కట్ట దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు మరి ఏంటి ఉధృతి ఎక్కువైందిగా ఏం చేద్దామంటే అంత మట్టి, బాగా అంత సిబ్బిలో మట్టి తీసుకొచ్చి ఆ మట్టి పోసాడు. మట్టి పోసినప్పుడు ఆ మట్టి కొంతవరకు బాగానే ఆగింది, కానీ ఆ మట్టి ఎప్పుడైతే తడిచి కొద్దిగా కరుగుతూ క్రమంగా పక్కకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ ఉధృతి పెరిగింది. మరి ఏంటి నాయన, మరి ఇది వేసాము ఉపయోగం లేదు కదా అంటే, సరే గురువుగారు మరి ఇది వేస్తే కుదరదు, ఇంకొంచెం ఏదైనా వెయ్యాలి అన్నాడు. సరే మరి ఏం చేద్దాం నాయన అన్నాడు. ఇంకా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు మట్టి కలిపి ఈసారి వేశాడు. ఇది కొంతవరకు బాగానే ఆగింది, ఇది వరకు కన్నా బెటర్గా ఆగింది. కాకపోతే ఇది కూడా మట్టి మళ్ళీ కరుగుతూ రాళ్ళ వరకు ఉంది, కానీ మట్టి కరిగిపోతూ ఉంది, అది కొంతవరకు ఆగింది. మరి ఇది కూడా ఆగలేదు కదా నాయన అంటే, సరే గురువుగారు ఇంకోటి చేద్దాం, ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి అక్కడ వేశాడు. చాలా వరకు ఉధృతి ఆగింది, కానీ ఆ పక్క నుంచి ఆ నీళ్ల ప్రవాహం మెల్లిగా వెళుతుంది. ఆ గురువుగారు ఇప్పుడు సరిపోద్దు గురువుగారు అన్నాడు. ఎలా నాయన అన్నాడు. ఎలా వేయంది గురువుగారు, పెద్ద ఉధృతి ఆగింది, పక్క నుంచి వెళుతున్నాయి కదా, ఈ యొక్క ప్రవాహ వేగం సరిపోయిద్ది, ఆ నీటికి చక్కగా బాగుంటుంది అన్నాడు. ఇదే కదా నాయన అంటే, నువ్వు చేసే పని మరి ఇలాగే అడ్డుకట్ట వెయ్యాలి నాయన. నేనేం చేస్తున్నాను గురువుగారు, తెలియదా నాయన, నువ్వు ఒక సన్యాసివి, ఒక చెడు సాంగత్యాన్ని కోరుకున్నావు అంటే నువ్వు చూసే దృష్టికోణం వేరు. అంటే మనలోని మద మాత్సల్యాలు అంటే మన భావోద్రేగాలని మనం ఇలా అడ్డుకట్ట వెయ్యాలి కదా, అందుకనే కదా అలా మనం సన్యాసం మనం అడ్డుకట్ట వేసి నీతిని ధర్మాన్ని బోధించే ఉన్నత స్థితిలో మనం ఉన్నాము. అది మర్చిపోయి ఒక చెడు సాంగత్యాన్ని కోరి నువ్వు చేసే పని ఏంటి నాయన అని అప్పుడు వివరించి చెప్పాడు. సిగ్గుతో తల ఉంచుకున్నాడు గురువుగారు అప్పుడు అన్నారు. ఏమని అన్నారంటే, మనలోని ఈ ప్రవాహ వేగాన్ని మనం పూర్తిగా అడ్డుకట్ట వేయలేము, ఆ వేగం అలాగే ఉంటుంది. అంటే మనలోని భావోద్వేగాలు, ఈ మోహం, మదం, మాత్సల్యాలు ప్రతి జీవికి తగినంతగా అవసరం. ఉండవు, లేవు, రాకూడదు అని ఏం లేదు. కాదే అది ధర్మబద్ధంగా ఉండాలి. అంతేగాని ఆ వేగానికి మనం, ఆ ఉధృతికి మనం మన బుద్ధిని నిలకడ చేసుకోకుండా వాటితో పాటు కొట్టుకుపోకూడదు. నువ్వు అన్నావే నిజం నాయన, అది అక్షర సత్యం. ఈ యొక్క వేగం ఎక్కువైనా కూడా అంటే ఒక చెట్టుకి తగినంత నీరు ఉండాలి. ఆ నీటి వేగం ఎక్కువైనా ఆ చెట్టు చనిపోతుంది, ఆ నీటి వేగం లేకపోయినా ఆ చెట్టు చనిపోతుంది. అంటే ఏంటి, తగినంతగా ఉండాలి. మన జీవితం కూడా అంతేనైనా, ప్రతిదీ కూడా అంటే మనలోని భావోద్వేగాలను కూడా తగినంతగా ఉంచుకోవాలి. అంతేగాని ఆ భావోద్వేగాల్లో పడి మన బుద్ధిని, మన మనస్సుని కొట్టుకుపోయేలా చేసి మనం అధర్మంగా ప్రవర్తించకూడదు నాయన అని చెప్పడం జరిగిందనమాట. బాగా తేట తెల్లమైంది ఆ యొక్క శిష్యుడికి గురువుగారు చెప్పిన హితబోధ. నిజమే కదా అనుకున్నాడు. అనుకొని ఇక బుద్ధిని స్థిరపరచుకున్నాడు. మళ్ళీ తెల్లవారింది. ఇక ప్రతిదినం నిత్యం జరిగే కార్యక్రమే కదా. తను ఒక కుండ తీసుకున్నాడు, నీటి కోసం వెళ్తున్నాడు. ఆ యొక్క శిష్యుడు అన్నాడు కదా, ఈ శిష్యుడు స్నేహితుడు ఆ చెట్టు చాటునే ఉన్నాడు. ఈసారి శిష్యుడు చెట్టు చాటుకి వెళ్ళలా, ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మ దాహం అన్నాడు. వాళ్ళు చక్కగా నీరు పోశారు, తీసుకున్నాడు, దాహం తీసుకుని తాగాడు. ఆ మంచినీటిని తాగి వాళ్ళకి నమస్కరించి ఉంటే వాళ్ళు కూడా అతని పాదాల మీద పడి నమస్కారం చేశారు. ఎందుకంటే సన్యాసి కదా, కాస్త మంచి అని చెప్పేసి బయటకు వచ్చేసాడు. అప్పుడు ఓ మిత్రమా ఆగు, ఏంటి నువ్వు ఎంత ఘటికుడివి, ఇన్నాళ్ళు నేను వాళ్ళని దూరం నుంచి చూడటమే తప్ప వాళ్ళ అందాలని దగ్గర నుంచి చూడలేకపోయా. నువ్వు భలేవాడివే,
దగ్గరగా వెళ్ళి చూసావు, వాళ్ళ చేత వాళ్ళు ముట్టుకునేలా చేసుకున్నావే, నువ్వు భలే వాడివే, చాలా గొప్పోడివి, భలే తెలివైనవాడివి అలా మాట్లాడుతున్నాడు. లేదు మిత్రమా, నేను ఆ ఉద్దేశంతో వెళ్ళలేదు. నేను మారిపోయాను. నువ్వు కూడా నీకు ఒక చిన్న హితబోధ చేస్తున్నాను. నీకు అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా నచ్చితే వాళ్ళ దగ్గరగా వెళ్ళు, ధైర్యంగా వెళ్ళి, మిమ్మల్ని చూస్తున్నాను, మీరంటే నాకు ఇష్టం, మీకు జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, మీకు సమ్మతమైతే మీకు జీవితాన్ని ఇస్తాను అని అడుగు, వాళ్ళని చేసుకో. నీ యొక్క విలువైన సమయాన్ని ఇలాంటి కాలయాపన చేస్తూ నీ యొక్క శక్తి సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నావు ఈ చెట్టు చాటు నుంచి. నాకు నా గురువుగారు హితబోధ చేశారు. నేను చేసిన తప్పు ఏంటో నాకు తెలిసి వచ్చింది. ఆ తప్పు నువ్వు చేయకూడదని నేను సదుద్దేశంతో నీకు ఈ విషయం చెప్తున్నాను. నువ్వు నీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అంటే నువ్వు ఇక్కడి నుంచి చూడటం కాదు, దాన్ని సాధించుకొని ఆ నీ జీవితాన్ని పండించుకో. చక్కగా నీ జీవితంలోని నీ శక్తి సామర్థ్యాలని, నైపుణ్యాలనితో నీ జీవితాన్ని తీర్చిదిద్దుకో అని చెప్పడం జరిగిందనమాట. అతని ఆలోచనలో పడ్డాడు. ఇదండి కథ. అంటే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది అతని జీవితం, అతని ఇష్టం, కానీ ఇది జీవితం అండి. మనం కూడా ఈ కథ ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే, మన జీవితంలో ఈ భావోద్రేగాలు అనేవి అతి సాధారణం. అంటే అన్నీ మన చుట్టూనే ఉంటాయి, మంచి చెడులు ఉంటాయి. మనం ఏది తీసుకోవాలి అనేది మన యొక్క బుద్ధి కదా. ఇది అన్నమాట. మనము ఒక చెడు స్నేహితులతో ఉన్నప్పుడు ఆ చెడుకు ప్రేరేపింపబడతాము, ఒక మంచి స్నేహితులతో ఉన్నప్పుడు మంచి ప్రేరేపింపబడతాము. ఇప్పుడు సైన్స్ కూడా చెప్పేది అదేనండి. అంటే జన్యుపరంగా మనకి తల్లిదండ్రుల నుంచి ఒక పుట్టుక, మనకి ఈ పుట్టుక నుంచి మనకి ఈ రంగు, రూపం, ఎత్తు, లావు, నలుపు, ఎరుపు ఇవన్నీ మనకి వస్తాయి. మన బుద్ధి కుశలత పెరగడానికి కొంతవరకు బుద్ధి, ఈ యొక్క ఎన్విరాన్మెంట్, మన పరిసరాలు అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. మన స్నేహితులు అనేది వాళ్ళు చాలా ప్రధాన పాత్ర పోషిస్తారు. అంటే బాయిలో కప్పకి బాయే జీవితం కదా, అలా కాదు, ఇంకో కొత్త ప్రపంచం ఉంది, ఇంకో కొత్త విషయాలు ఉన్నాయి అని ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి, ఆ దిశగా వెళ్ళాలి. అంటే ఎప్పుడు ఒకే లెక్కలో ఉండకూడదు, ఆలోచన పరిధులను పెంచుకోవాలి. తద్వారా మన జీవితంలో అనేక గమ్యస్థానానికి మనం చేరుకోవాలి. గొప్పగా మన సమాజంలో నిలబడాలి అంటే మన యొక్క స్నేహితులు అనేది ప్రధాన పాత్ర పోషిస్తారనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్న విషయం అండి. ఓకే.